పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి తర్వాత అంతటి నేతగా పేరున్నటువంటి వ్యక్తిగా ఉమ్మడి చిత్తూరుతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దిరెడ్డి చెప్పిన మాట వేదం. వైసీపీ పార్టీకి పెద్దిరెడ్డి ఒక వెన్నుముక్క అని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో అరాచకాలు చేసిన వారు లిస్టు బయటికి తీసినా పెద్దిరెడ్డి అందులో మొదటి వరుసలోనే ఉంటాడు. గతంలో కూడా సబ్ కలెక్టర్ ఆఫీసును దహనం చేసిన కేసులో కూడా పెద్దిరెడ్డి మీద అనుమానాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి అనుచరులు పిఏ లాంటి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. స్టిల్ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సరే, అసలు విషయం బయటకు పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అడవులను అడ్డంగా దోచేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని మీద ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా వెనువెంటనే స్పందించడం, దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో ఉలిక్కిపాటు మొదలైంది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడవులను అడ్డంగా దోచేశాడు. చిత్తూరు అంటేనే మనకి అడవులకి పెట్టింది పేరు. ఇటీవల తీసినటువంటి ఒక సినిమాలో కూడా చిత్తూరులో అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచంద్రానికి సంబంధించే సినిమా కూడా తీశారు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత అంతర్జాతీయ స్థాయిలో అనేది ఆ సినిమా తెలపడం అనేది సినిమా ఉద్దేశం అనుకుంటే అది వేరే విషయం. అయితే అలాంటి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ భూమి ఉన్నట్టుండి ఎకరాలు పెరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఉన్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, నేను అదనంగా కొనుక్కుంటే వేరొకరి నుంచి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది వేరే విషయం. కానీ ఆ 10 ఎకరాలు ఎప్పుడు 10 ఎకరాలుగానే ఉండాలి తప్ప ఒక 10 ఏళ్ళకి 11 ఎకరాలు, తర్వాత 10 ఏళ్ళకి 12 ఎకరాలుగా దాని అంతగా అదిగా విస్తరించదు కదా. ఏదో మనుషులు వృద్ధి చెందినట్టుగా భూమి అయితే వృద్ధి చెందదు కదా. నేను కొనుక్కుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న భూమిలో 1 సెంటు కూడా అదనంగా కొనకుండానే 23 ఎకరాలు కాస్త 75 ఎకరాలు అయిపోయింది. అంటే దాదాపుగా 52 ఎకరాలు అదనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వచ్చి చేరింది. బట్ వాళ్ళు ఎక్కడా రికార్డ్స్లో కొనలేదు. అదంతా అటవీ భూమి. మీరు అనుకోవచ్చు కొనలేదని మీకు తెలుసా అని. కొనడానికి అది అటవీ భూమి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి ఉన్నది 1952 నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడ తాత ముత్తాతల నుంచి భూమి ఉన్నట్టుగా కొంత రికార్డ్స్ ఉన్నాయి. అటవీ భూమి మధ్యలో వేరొకరికి భూమి ఉండటం అనేది చాలా అరుదు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 23 ఎకరాలు రికార్డు పరంగా గతం నుంచి ఉంది. ఆ 23 ఎకరాలు అలాగే ఉండాలి. అక్కడ పెరగటానికి అమ్మటానికి అక్కడ అమ్మితే ప్రభుత్వం అమ్మాలి. వేరొక థర్డ్ పర్సన్ అమ్మటానికి అది థర్డ్ పర్సన్ భూమి కాదు, అటవీ భూమి. చాలామంది ఎందాకదే చెప్పా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనుక్కున్నాడేమోనని చాలామంది అనుకోవచ్చు. కొనుక్కోటానికి అది అమ్మిన భూమి కాదు కదా, అది అటవీ భూమి కదా. అటవీ భూమిని అమ్మితే ప్రభుత్వం అమ్మాలి. కానీ అక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేశాడు, రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదో పూర్వకాలం ఏదో బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యాన్ని ఆక్రమించినట్టుగా అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పెద్దిరెడ్డి ఆక్రమించేసి బహుశా దాని ఒక సేద తీరటానికి గెస్ట్ హౌస్లా మార్చుకున్నాడేమో. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కొన్ని అవినీతి అక్రమాలు బయటకు వచ్చాయి. దీని మీద ఎప్పుడైతే కొన్ని ప్రముఖ పత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానివ్వండి కథనాలు వచ్చాయో వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పందించడంతో పాటు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు భూమి ఎంత భూమి అటవీ భూమి ఆక్రమించారనేది పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి సంబంధిత కలెక్టర్తో పాటు అటవీ శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో ఒకవేళ ఆక్రమణ జరిగి ఉండుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరికను కూడా అయితే జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మీద చంద్రబాబు గారు కూడా కొంచెం సీరియస్గా ఉన్నట్టున్నారు. సీఎంఓ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని మీద అయితే ఆరాధిస్తుంది. పూర్తి వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అయితే ప్రస్తుతం చేస్తుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే అడవిలో అక్రమ సామ్రాజ్యం. రాజు తలుచుకుంటే దెబ్బలకు అదేముందని వాళ్ళు అధికారంలో ఉన్నారు. అలాగే ఆయన మంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అండ ఉంది. ఇంకేంటి విచ్చలవిడిగా చెలరేగిపోవటమే. రెండోది వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ అధికారుల్ని మేనేజ్ చేయడం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వెనతో పెట్టిన విద్య. పవర్లో లేరు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారంటే ఇబ్బంది పడరు, పవర్లో లేకపోయినా తప్పించుకుంటారు. బట్ ఇప్పుడు ఏదో దరిద్రం అడ్డం తిరిగి వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. కానీ వాస్తవానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధీనంలో 10 కొద్ది ఎకరాలని చెప్పి వార్త వచ్చింది. ఎఫ్ఎంబిలో 23.69 ఎకరాలు అంటే దాదాపుగా 24 ఎకరాలు ఎఫ్ఎంబిలో ఉంది. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భూమే, పూర్వం నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి భూమి. అందులో ఎటువంటి ఇది లేదు. అయితే అడంగళ్ళు అది రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి 46 ఎకరాలు కనపడుతుంది. 45.8 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ ఉంది 23.69 ఎకరాలు అయితే, అంటే 24 ఎకరాలు ఉంటే నువ్వు
46 ఎకరాల రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకున్నావు? ఇది మొదటి ప్రశ్న. ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేది తేలాలి. సరే, రిజిస్ట్రేషన్ 45 ఎకరాలు కదా, ఒక 20 ఎకరాలు ఏంటో ఏమన్నా ఆక్రమించారేమో అనుకుంటే అది అడంగల్లోకి వెళ్ళేటప్పటికి 76 ఎకరాలుగా మారింది. 75.75 ఎకరాలుగా మారింది. అంటే దాదాపుగా 76 ఎకరాలుగా మారింది. 23 ఏమో 46 అయింది, 46 ఏమో 76 అయింది. మరి ఎలా పెరిగింది ఇన్ని ఎకరాలు? అటవీ భూమిలో ఇంత భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎలా వచ్చింది? రికార్డ్స్ ఏమీ లేవే దానికి. బట్ వాటిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుంది. మరి అటవీ భూమిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇన్ని పదుల ఎకరాలు ఎలా పెరిగాయి? 24 ఎకరాల నుంచి 76 ఎకరాలకి ఎలా పెరిగావు నువ్వు? దాదాపు 44 ఎకరాలు ఎలా వచ్చింది నీకు? 54 ఎకరాలు ఎలా వచ్చింది నీకు? సో దీని మీదే పూర్తి స్థాయి విచారణ అయితే చేయాల్సి ఉంది. ఇప్పుడు పెద్దిరెడ్డి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలతో పాటు పెద్దిరెడ్డిలో కూడా ఉలికిపాటు మొదలైంది. అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రము, మధ్యలో విలాసవంతమైన భవనము, మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్డు. దరిద్రం ఏంటంటే ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 కోట్లకు 1000 కోట్లకు పడగలెత్తిన వ్యక్తి అయినా కానీ మార్కెట్ కమిటీ నిధులతో తన సొంత ఎస్టేట్ వరకు ఒక తారు రోడ్డు కూడా వేసుకున్నాడు. ఆ ప్రాంతంలో మనుషులు నడిచే వాళ్ళే తక్కువ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా ప్రభుత్వ సొమ్ము వాడేసి, మార్కెట్ కమిటీ సొమ్ము వాడేసి దారి కూడా వేసేసుకున్నాడు. అంటే చూడండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం అని మరి ఎందుకన్నామంటే అందుకే అన్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం అడవి ప్రాంతం ఉంటే డ్రోన్తో తీస్తే మధ్యలో ఒక గెస్ట్ హౌస్, ఒక విశాలవంతమైన గెస్ట్ హౌస్, కొన్ని రేకుల షెడ్లు లాంటివి కనపడుతున్నాయి. మరి అడవి ప్రాంతంలో ఇలాంటివి అనేవి ఎక్కడా కూడా రావు. సో దీని మీదే విచారణ అయితే చేయాల్సి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం, మధ్యంలో అద్దంలో మెరిసిపోతున్న బీటీ రోడ్డు, ఆ దారిలో వెళితే వందల మామిడి చెట్లు, పశువుల కోసం నిర్మించిన భారీ షెడ్లు, పదుల కొద్ది ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం, దానిలో ఒక పక్కాగా అధునాతన ఉట్టికి పడుతున్న అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా మధ్యయుగ కాలపు నాటి ఫ్యూడల్ ప్రభువుల లక్షణాలను పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ప్రభుత్వ ప్రాజెక్టులకు 1 చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా 1,00,000 అనుమతులు కావాలి. దానికి కేంద్ర రాష్ట్ర అటవీ పర్యాటక అనుమతులు కావాలి, అలాగే ఇతర శాఖల నుంచి అనుమతులు కావాలి, దీనికి రెవెన్యూ అనుమతులు కావాలి, చాలా ఉంటుంది. సో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ ఒక్క అనుమతి కూడా లేకుండానే ఈ ఎకరాలన్నీ కూడా సంపాదించాడు. దీని మీదే ఒక ప్రధాన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కోడి గుడ్డి పెట్టినట్టు మేకలు పిల్లల్ని ఈన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? అలాగే పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజు రోజుకు పెరగడం ఎక్కడైనా చూసారా? ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి, వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ భూమి రోజు రోజుకి పెరుగుతుంది. నమ్మకపోతే ఈ లెక్కలు చూడండి అని చెప్పి 23 ఎకరాలు ఎలాగ 75 ఎకరాలు అయిందనేది ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిందో వెంటనే అలాగే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానివ్వండి, అలాగే అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ కూడా రంగంలో దిగారు. అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి ఇందులో ఎంత ఆక్రమించిన భూమి ఉంది, ఎంత వాస్తవ భూమి ఉంది, ఇందులో దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ దొంగ రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయి, ఎలా ఆన్లైన్లో భూమి కనపడుతుంది అనే విషయాల మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి పెద్దిరెడ్డి మెడకు ఈ అటవీ భూమి ఆక్రమణ అనేది ఖచ్చితంగా మెడకు చుట్టుకోబోతుంది. ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి అరెస్టు ఖాయమని కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది.